హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. నేను మా చిన్న మామిడికాయలు వచ్చే జీడికాయలు దాంతో ఆవకాయ పెట్టాను. అది మీకు చూపిద్దామని చేశాను ఈ వీడియో. ఈ కాయల్ని బాగా కడుక్కుని తుడుచుకుని తడి లేకుండా చూసుకుని అప్పుడు ఇలాగా జీడిపిందులండి ఇవి. జీడిపిందులు అంటే లోపల టెంక ఇంకా పట్టలేదు జీడి. ఆ జీడి తీసేసుకొని అప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. మన ఆవకాయ ముక్కలు అయితే పెద్దగా కోసుకుంటాము, కానీ ఇవి చిన్న ముక్కల కింద కోసుకుంటే గమ్మును ఊరుతుంది అన్నమాట. ఇది చిన్న ఆవకాయ, తొణుకూరగాయ అని కూడా అంటాము. అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 1 కిలో కాయలు తీసుకున్నాం. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు, అందుకని జీడికాయలు వచ్చాయన్నమాట. ఇది పెద్ద ఊరగాయ వచ్చేలోగా మనకి టెంపరీ ఊరగాయ కింద పెట్టుకుంటాం అన్నమాట. ఇవాళ జీడి తీసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని కాయలు అలా నీట్గా కట్ చేసేసుకొని ఆ తర్వాత మసాలాలు నేను ఇది 3 మ్యాంగోస్ అని ఆన్లైన్లో తీసుకున్నానండి. 3 మ్యాంగోస్ కారం, 3 మ్యాంగోస్ ఆవపొడిను. అది 200 ml కప్పు అనమాట. 1 కప్పుడు కారం. ఆవపొడి కప్పు కంటే 1.5 టేబుల్ స్పూన్లు కొంచెం ఎక్కువ వేస్తాం అన్నమాట. అప్పుడు ఆవకాయ చాలా గుమగుమలాడుతూ బాగుంటుంది. అది 1.5 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసి, ఉప్పు మాత్రం 1/2 కప్పే వేసుకోండి. మీరు తిరిగి కలుపుకుంటారు కదా, కలుపుకున్నప్పుడు అప్పుడు కావాలంటే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. మనకి తక్కువైతే పర్వాలేదు, మళ్ళీ రుచి చూసుకుని కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనకు కష్టమైపోతుంది. ఇది ఉప్పు వేసుకుని కలుపుకుని ఇవన్నీ కూడా ఈ పొడులన్నీను కొంచెం పసుపు వేసుకుని ఈ పొడులన్నీ బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఆవపొడిలో కొంచెం ఉండలు కట్టినట్టు ఉంటుంది. ఇది అలా లేదు, ఫ్రెష్ది ఇది. అలా ఉండలు కట్టినట్టు ఉంటే అది చేత్తో చిదుపుకోవాలి, లేకపోతే అది తర్వాత కలవదు. ఇదంతా బాగానే ఉంది, ఇది పొడి పొడిగానే ఉంది. మీకు ఆవపొడి దొరకకపోతే ఆవాలు గ్రైండ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఆన్లైన్లో తెప్పించాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ ఎంత అంటే 325 గ్రాములు వేసుకోవాలండి. అసలు 1 కిలో కాయలకి లెక్క అది. ఒక్కొక్కసారి కాయను బట్టి ఆ ఊట బట్టి మీకు తక్కువ ఎక్కువ పట్టచ్చు. ముందే ఎక్కువ నూనె వేసేసుకోవద్దు. నేను దగ్గర 300 ml నూనె వరకు వేస్తున్నాను మొత్తం ఇది కలిపేటప్పుడు. అది ఈ కాయలన్నీ ముక్కలన్నీ కలిపేసుకొని చక్కగా నూనె సరిపడ, ముందే ఎక్కువ నూనె పోసుకోకూడదు, ఎందుకంటే ఊట వచ్చేస్తుంది బాగాను. ఇది మామూలు పెద్ద ఆవకాయ కనుక అయితే మనం 2 రోజులు ఈరోజు పెట్టామంటే రేపు లేదు ఎల్లుండి సాయంకాలం మనం తిరిగి కలుపుతామన్నమాట. కలిపినప్పుడు అప్పుడు నూనె కానీ ఎక్కువ తక్కువలు అయితే నూనె ఎక్కువ పోసుకోవడం, జాడీల్లోకి ఎత్తుకోవడం చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం తక్కువైనట్టు అనిపించింది, ఆ మిగిలింది కూడా వేసేస్తున్నాను. దగ్గర 325 ml ఆయిల్ వేసాను నేను. చిన్న ఊరగాయ కాబట్టి ఇందులో మెంతులు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేయట్లేదు. టెంపరీ ఊరగాయ ఇది. సింపుల్గా మనకి టిఫిన్లలోకి కానీ మనం ఉప్మా చేసుకుంటే ఉప్మాలోకి కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి. అంటే పెళ్ళిళ్ళలో కూడా పెడుతూ ఉంటారు చూడండి, ఇలాగా అదనమాట. ఇది పెట్టేసి మనం మూత పెట్టేసుకొని ఆ గిన్నెలోనే ఉంచేసాను. మూత పెట్టేసి 1 రోజు అయ్యింది. 1 రోజు అవ్వగానే తిరిగి కలిపాను అనమాట. తిరిగి కలిపితే చూడండి ఎంత ఊట వచ్చిందో, చక్కగా ఎర్రగా ఉంది, బాగుంది ఊరగాయ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ మాకు మామిడికాయలు అవి కిలోల చొప్పునే దొరుకుతాయి, అందుకని మామిడికాయలు కిలోల లెక్కనే, ఇవి కూడా పొడులు కూడా గ్రాముల లెక్కనే వేస్తాను నేను. పెద్ద ఊరగాయలు పెట్టినప్పుడు మళ్ళీ మీకు అన్ని కొలతలు చెప్తాను. ఇది ఇందులోకి మనం తిరిగి సీసాలోకి తీసేసుకుందాము.
వేసుకుని అన్నంలో కలుపుకుని నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.